నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఉత్తరాంధ్ర భాష గర్వపడే భాష, రచయిత్రి రాణి శర్మ. నలభై కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. ద్వారక తిరుమలలో ఘనంగా ముగిసిన శ్రీ జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు. యానం ఫిష్ మార్కెట్లో ధర పలకని పులస చేప, అసంతృప్తిలో జాలరులు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల స్వామి అగ్నిగుండ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వెలసిన శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అగ్నిగుండ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం దుర్యోధన వధ వంటి ఘట్టాలను కళాకారులు నిర్వహించారు. సాయంత్రం అగ్నిగుండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ద్రౌపదీదేవి ఒడిలో నిప్పు కణికలను పెట్టారు. అనంతరం ప్రధాన పూజారి పూల బంతిని గుండంలో విసిరిన తర్వాత నిప్పులు తొక్కారు. వెంటనే భక్తులు అగ్నిగుండంలో ప్రవేశం చేశారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తజనం సందరంగా మారింది. ఇక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దానికోసం మొత్తం సీసీటీవీ ఫుటేజెస్, డ్రోన్ నుంచి బయలుదేరుతారు. డ్రోన్స్ ఫుటేజ్ పెట్టుకొని ఎక్కడన్నా ఎక్కడన్నా ఈ ఆకతాయిక దొంగలు ఎవరు ఉన్నారో దాని మీద నిఘా పెట్టడం జరిగింది. డిఎస్పీ 24 డిప్లాయ్ చేసే డిఎస్పీ, ఎస్ఎల్సీ అందరికీ ఉన్నాం, మేము ఉన్నాం, బీజేపీ తరఫున ఆనందం ఉన్నారు, మేము ఉన్నాం. అందరం కూడా కలిసి దీన్ని ఒక సొంత ఇంట్లో పండుగలా చేసుకుంటున్నాం. సో దీంట్లో భాగంగా నెక్స్ట్ మా ఆలోచన ఏంటంటే ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ ఎవరైతే జనాలందరూ నిలబడుతున్నారో అందరూ కూర్చొని స్వామివారిని భక్తుని తిరిగించాలని చెప్పి వచ్చే లోపల నెక్స్ట్ స్వామివారిని ఆ ఉత్సవాల లోపల ఇక్కడ సీటింగ్ మొత్తం అరేంజ్ చేస్తాం. టోటల్ గా ఈ రౌండ్ 360 డిగ్రీస్ సీటింగ్ అరేంజ్ చేసి మీట్ స్టేడియం లాగా, క్రికెట్ స్టేడియం లాగా అరేంజ్ చేసి కూర్చోేటట్టు మరి ప్లాన్ చేస్తాం. తప్పకుండా వచ్చే నెక్స్ట్ స్వామివారి దానికి బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తాం. మేము ఆనందంగా అందరం కూడా ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అది ఇది అన్నదమ్ములు కదా, స్వామివారి దగ్గర బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిగిస్తున్నాం. ఎంతో ఆనందంగా ఉంది మాకు కూడా. నెక్స్ట్ వచ్చే ఉత్సవాలు కూడా ఇంకా రంగరంగ వైభవంగా నెక్స్ట్ లెవెల్ చేస్తారని డ్యూటీ చేసుకుంటారు. ఇప్పటికీ తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా కానీ శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ ధర్మరాజ స్వామి యొక్క దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ కంకణదారులై తరువాత అగ్నిగుండ మహోత్సవంలో వారు కూడా పాల్గొని వారి మొక్కులు ప్రతి సంవత్సరం తీర్చుకుంటారు. ఇది ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. కానీ మన కాళహస్తి పట్టణంలో ఒక గొప్ప కార్యక్రమం, గొప్ప ఫెస్టివల్ ఇది. ఈ ఫెస్టివల్కి భక్తులందరూ ఉదయం నుంచి కూడా పోటెత్తింది భక్తులు. నేను మార్నింగ్ కూడా వచ్చిపోయినాను. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో, వేలాది సంఖ్యలో భక్తులు అంటే ఇక్కడ పొంగళ్ళు పెట్టుకోవడం, వారు భక్తులు వారి కోరికలు తీర్చుకోవడం, అదే రకంగా వారు మొక్కులు తీర్చుకోవడం, ఇవన్నీ కూడా ఆనవాయితీకి వస్తుంది. ఏదైనా కానీ గొప్ప కార్యక్రమాన్ని కాళహస్తి దేవస్థానం చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని. ఏలూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమలలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. జూన్ 27వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు సాగిన ఈ దశావతార ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామివారు ఒక అవతార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దశావతార దర్శనాలలో మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ అవతారాల తర్వాత చివరి రోజు స్వామివారి కలికి అవతారంగా దర్శనమిచ్చారు. అదే రోజు శ్రీ జగన్నాథుని రథంపై శ్రీ బాలభద్రుడు మరియు శ్రీ సుభద్రమ్మలతో కలిసి విహరించి భక్తులకు దివ్య దర్శనం కలిగించారు.
రథయాత్ర ఆద్యాంతం హరినామ సంకీర్తనలు, కోలాటాలు, భజన బృందాల ప్రార్థనలు, మేళతాళాల మధ్య వైభవోపేతంగా సాగాయి. స్వామివారి విహారం భక్తులలో భక్తి భావాన్ని కలిగించి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ఉత్సవాల అన్నింటికీ అవసరమైన ఏర్పాట్లను దేవస్థాన ధర్మకర్తలి మండలి సమర్థంగా నిర్వహించింది. ఇక భక్తుల రద్దీకి అనుగుణంగా గట్టి భద్రతా ఏర్పాట్లు, నీటి మరియు ప్రసాదాల సరఫరా వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని యథావిధిగా నిర్వహించారు. సాహిత్యానికి కాలం చెల్లదని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ పూర్వపు కన్వీనర్ రచయిత్రి రాణి శర్మ అన్నారు. ఆదివారం ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో జీవి శ్రీనివాస్ రచించిన చరిత్ర చెప్పిన కథలు కథా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్వపడే భాష ఉత్తరాంధ్ర భాష అన్నారు. ఈ పుస్తకంలో చరిత్రకు ఒక జీవితం ఇచ్చారని అన్నారు. ముందు తరాలకు వారి వారసత్వాన్ని రచయిత ఇందులో తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి నిర్వాహకుడు చీకటి దివాకర్, రచయిత గంట్యాడ గౌరీనాయుడు, సాయి పాపినేని, మంజరి, కేకే రఘునందన, డి వెంకట్రావు, సహజ సాంస్కృతిక అధ్యక్షుడు ఎస్కే బాబు, అలాగే మయూర హోటల్ ఎండి యార్లగడ్డ బాబు, ఇక పలువురు సాహితీ అభిమానులు పాల్గొన్నారు. మరల మరల జన్మిస్తాం ఈ నేలలో, మరల మరల జన్మిస్తాం ఈ నేలలో, మరణమైన మధురమే తల్లి సేవలో, మరణమైన మధురమే తల్లి సేవలో, మా దేశం భారతదేశం. పుస్తెలు అమ్మైన పులస కూర తినాలని సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది. పులసకు అంత డిమాండ్ ఉంటుంది. మరి ఎంతో రుచికరంగా ఉండే పులస కేవలం వర్షకాలంలో మాత్రమే దొరుకుతుంది. వలలో ఒక్క పులస చేప చిక్కిన ఆ జాలరి సంబరం అంతా ఇంత కాదు. యానం ఫిష్ మార్కెట్లో తొలిసారి పులస చేప కనిపించింది. అయితే వేలంపాటలో కేవలం 4,000 రూపాయలు ధర పలికింది. మామూలుగా అయితే ఇదే సైజు పులస చేప 15,000 నుంచి 25,000 వరకు పలికేది. కానీ గోదావరిలో నీటి ప్రవాహం పూర్తిగా మారకపోవడంతో డిమాండ్ తగ్గి తక్కువ ధరకు పరిమితమైంది. బంగాళాఖాతంలోంచి గోదావరిలోకి ఎదురెదుతూ వచ్చే పులస చేపకు తెలుగు రాష్ట్రాల్లో యమగిరాకీ ఉంటుంది. ఒక చేప అయినా వలలో పడితే ఆ జాలరికి పండగే. 1,000 రూపాయల ధర పలికే ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం దాని టేస్టే. గోదావరికి ఎదుతూ వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలని అనుకుని వారు ఉండరు. పుస్తెలమ్మైన పులసను తినాలనేది సామెత. పులస వేట సీజన్ ప్రారంభమైనప్పటికీ గోదావరి జలాల్లో స్వల్ప ఉప్పుతనం మాత్రమే ఉంది. వర్షాలు పెద్దగా పడకపోవడం వల్ల సముద్రపు నీరు లోపలికి అంతగా చేరలేదు. దీంతో చిక్కిన పులసకు ఎక్కువ ధర పలకలేదు. వాస్తవానికి దీన్ని ఇలస అంటారు. గోదావరిలో ఎదురీదిన తర్వాత మార్పులు చెంది పులసగా రూపాంతరం చెందుతుంది. పులసల సీజన్లో డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి కొందరు ఇలసలను పులసలుగా చెప్పి అమ్ముతూ ఉంటారు. గోదావరి జనం చేపను చూడగానే అది పులస లేక ఇలస అని ఈజీగా చెప్పేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, ఇక దమ్మాపేట మండలాల సరిహద్దుల్లో భారీగా గంజాయి డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అచ్యుతాపురం గ్రామానికి చెందిన గుజ్జుల వెంకటేశ్వర్లు తన పామాయిల్ తోటలోని పంట కాలువలో దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లను గుర్తించాడు. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న దమ్మాపేట పోలీసులు సుమారు 100 కేజీలకు పైగా ఉన్న 40కి పైగా గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గంజాయి ప్యాకెట్లను కాలువలో దాచి వాటిపైన పామాయిల్ ఆకులు వేసి ఉంచగా రాత్రి భారీ వర్షం కురవడంతో ఆకులు కొట్టుకుపోయి గంజాయి బయటపడిందని స్థానికులు వాపోతున్నారు. పామాయిల్ మెట్లన్నీ కట్టారట. పైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చింతకాని గ్రామంలోని శ్రీ భూ సహిత శ్రీ చెన్నకేశవ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకుంటున్న వార్షిక ఉత్సవాలలో భాగంగా ఆదివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 24 గంటల నిర్విరామ హరినామ సంకీర్తన నాద ఏకాహం కార్యక్రమం సోమవారం ఉదయం 8 గంటల వరకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, భజన మండలి సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, భక్తులు, ఔత్సాహిక గాయని గాయకులు పాల్గొన్నారు.
ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ నటుడు మహేష్ బాబుకు తాజాగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేస్తుంది. ఇక మెసర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను, రెండో ప్రతివాదిగా ప్రచారకర్త సినీ నటుడు మహేష్ బాబును, మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఇక కేసు వేసిన ఓ వైద్యురాలు, మరో వ్యక్తి రెండో ప్రతివాది మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో చెరో ఫ్లాట్ కొనడానికి 34,80,000 రూపాయలు చెల్లించారు. అన్ని అనుమతులు ఉన్నాయని మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్లో వెంచర్ ప్రత్యేకతలను ఆకర్షితులై డబ్బు చెల్లించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తర్వాత లేఅవుట్ లేదని తెలుసుకుని డబ్బు తిరిగి ఇవ్వమంటే రెండో ప్రతివాది అతి కష్టం మీద కేవలం 15 లక్షలు మాత్రమే వాయిదాలు ఇచ్చారు. ఇక అనంతరం ఆలస్యం చేస్తూ ముఖం చాటేయడంతో మిగతా డబ్బు ఇప్పించమని ఫిర్యాదుదారులు కమిషన్ను ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఆయన చిత్రపటానికి బాబు జగజీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కేబినెట్లో ఉండి జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక 370 ఆర్టికల్ వద్దు, అది కూడా భారతదేశంలో ఒక భాగమని ఆనాడు పోరాటం చేస్తే ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టి ఆయనకు చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి పర్యటించారు. పట్టణంలో ఇటీవల మృతి చెందిన భద్రయ్య కుటుంబ సభ్యులను కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శించారు. అనంతరం మంత్రి పొంగులేటికి స్థానిక మహిళలు, ఇల్లు లేని వారు, పెన్షన్ రాని వారు తమ గోడును తెలుపుకున్నారు. ఒక మహిళ అనారోగ్యంతో ఉన్నా తన భర్తను చూపిస్తూ పేదరికంతో ఉన్నామని, తన భర్తకు పెన్షన్ లేదని మంత్రి పొంగులేటికి తెలుపగా వచ్చే నెల కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపి వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందజేశారు. కొంచెం గ్యాప్ ఏంటి ఏం చేస్తుంటారు? వచ్చే నెల కొత్త ఇస్తున్నాను. ముందు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుద్రాక్ష మొక్కను నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇక PCCF డాక్టర్ సువర్ణ, ఇతర అటవీ అధికారులు పాల్గొంటారు. అక్కడ పెట్టదు సార్. తొలి ఏకాదశి పర్వదిన గొల్ల కురుములు ఇక తమ కులదైవమే బీరన్న స్వామికి భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ భూపాలపల్లి పట్టణంలో జరిగిన బీరన్న స్వామి బోనాల ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండా సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఇక గాంధీనగర్ గ్రామంలో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు కురుములు శాలువలు కప్పి పూల బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. భూపాలపల్లిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే డోలు వాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రత్యేక బోనాలు అని అన్నారు. ఈ బోనాల పండుగను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలను బీరన్న స్వామి చల్లగా చూడాలని ఎమ్మెల్యే వేడుకున్నట్లు తెలిపారు.
మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం మంగల్పర్తి గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మొహరం పండుగ సందర్భంగా మాజీ సర్పంచ్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. రాత్రి గ్రామంలో పీర్లను ఊరేగింపుగా నిర్వహించి అసైదుల ఆటలు ఆడుతూ ఉత్సాహంగా గ్రామస్తులు పీర్ల ఉత్సవాల్లో పాల్గొన్నారు. పీర్లకు బెల్లం, ఊదు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం కుల మతాలకు అతీతంగా గ్రామంలో మొహరం ఉత్సవాలు నిర్వహిస్తామని మాజీ సర్పంచ్ రామకృష్ణారావు, మైనార్టీ అధ్యక్షులు షఫీ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉత్తరాంధ్ర భాష గర్వపడే భాష, రచయిత్రి రాణి శర్మ. నలభై కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. ద్వారక తిరుమలలో ఘనంగా ముగిసిన శ్రీ జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు. యానం ఫిష్ మార్కెట్లో ధర పలకని పులస చేప, అసంతృప్తిలో జాలరులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.